మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ రంగనాథ సుదర్శనం గారు రచించిన చలి భయపడింది. ఒక చక్కని కథను వినేద్దామండి. ధనుర్మాసపు చలికాలం. రాత్రంతా చలి కౌగిలిలో ఒదిగిపోయి మంచు బిందువులతో ముచ్చటలాడి మంచు దుప్పటి కప్పుకున్న పచ్చని ప్రకృతి వెచ్చదనపు తొలి కిరణాల నులి వెచ్చదనం కోసం ఎదురు చూస్తూ ఉంది. రాత్రంతా చెట్టు కొమ్మల్లో ముడుచుకొని పడుకున్న పక్షులన్నీ అప్పుడప్పుడే తమ రెక్కలను విదిలిస్తూ తమ కువకువ నాదాలతో వెచ్చదనం కోసం ఎదురుచూస్తూ జగన్నాథునికి స్వాగత గీతాలు పాడుతున్నాయి. నారాయణ మాస్టారు తన మంకీ క్యాప్ సరిచేసుకుంటూ వాకర్స్ గ్రౌండ్లో తన మినీ సౌండ్ సిస్టమ్ ఆన్ చేసి వాకింగ్ మొదలుపెట్టాడు. మానవుడే మహనీయుడు ఘంటసాల మాస్టర్ పాట గ్రౌండ్ అంతా వినిపిస్తూ ఉంది. నడుస్తున్న వాకర్సు ఆప్యాయంగా నమస్తే నారాయణ సార్ అని అన్నా, నమస్తేనే అని బాబాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తూ సాగిపోతున్నారు. బాబాయ్ నువ్వు వస్తేనే గ్రౌండ్లోకి సందడి. ఆ పాత పాటలు వింటూ నడుస్తూ ఉంటే నడిచినట్లే ఉండదు బాబాయ్ అని ఒకరు, అవునే నారాయణన్న పాట మోగిందంటే తెలియకుండానే కాళ్ల జోరు పెరుగుతుంది అని మరొకరు, నువ్వొక్క పూట రాకుంటే గ్రౌండు చిన్నబోతుందన్నా అని మరొకరు, ఇలా అందరూ అంటూ ఉంటే అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ విష్ చేస్తూ చిరునవ్వుతో ముందుకు నడుస్తూ ఉన్నాడు నారాయణ. వాకింగ్ ముగించుకొని బయటకు వస్తున్నాడు. ఒక 50-60 సంవత్సరాల అవ్వ తలకు గుడ్డ కట్టుకొని ఒంటి నిండా పవిట చెంగు కప్పుకొని చలికి వణుకుతూ ఫ్లాస్కులో టీ పట్టుకొని, బాబు అల్లం టీ బాబు, పంచదార వెయ్యంది కూడా ఉందయ్యా, చలికాలం ఒంటికి మంచిదయ్యా, వేడివేడిగా తాగండయ్యా అంటూ దగ్గరికి వచ్చింది. నారాయణ గారికి టీ తాగాలని లేదు కాని ఆ అవ్వను చూసి అంత చలిలో ఏమవసరమో, ఏ పరిస్థితులు అవ్వను అక్కడికి తీసుకొచ్చాయో ఏమో ఒక్క క్షణం మనసు బరువెక్కింది. సరే అవ్వా ఒక్క టీ ఇవ్వు అంటూ జోబులో ఉన్న 100 కాగితం చేతిలో పెట్టాడు నారాయణ. నారాయణ మాస్టార్ను చూసి మరికొందరు టీ తీసుకున్నారు. అంతటి చలిలో కూడా రోడ్డు పక్కన చిన్న చిన్న గుడారాలు వేసుకొని మండుతున్న కొలిమిలో ఇనుమును కాల్చి సమ్మెటతో కొడుతూ కత్తులు కొడవళ్లు తయారు చేస్తున్నారు కొందరు రాజస్థానీలు. వారి ఆడవాళ్లు లయబద్ధంగా బలంగా ఇనుముపై సమ్మెట దెబ్బలు వేయడం చూస్తే స్త్రీలు బలహీనులని అనడం ఎంత తప్పో అని అర్థమవుతోంది. చిల్లర డబ్బులు తిరిగి ఇవ్వబోతున్న అవ్వను వారించి, అవ్వా వీళ్ళందరికీ ఇవ్వు అని ఆ రాజస్థానీ వాళ్ళందరికీ కూడా టీ ఇప్పించాడు నారాయణ. అవ్వా రోజు వీళ్ళందరికీ టీ ఇవ్వు, డబ్బులు నేనిస్తాను అన్నాడు. అవ్వ బోసిగా నవ్వింది. రాజస్థానీలంతా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాద్ భయ్యా అని దండం పెట్టారు. ఇంటికొచ్చిన నారాయణ స్నానాదులు ముగించుకొని పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని టిఫిన్ చేసి లంచ్ బాక్స్ కోసం హడావుడి చేస్తున్నాడు. ఓ ఆరాటం, మీరు రిటైర్ అయినా నా ప్రాణానికి మాత్రం సుఖం లేదు, ఉద్యోగం చేసేటోళ్లకున్న లేదు, ఎంత తొందర, చంపుకు తింటున్నావయ్యా అంటూ చీదరించుకుంది శకుంతల. ఏంటో కొంపలు మునిగినట్లు ప్రపంచం మునిగిపోయినట్లు వాగుతూనే ఉంది. రోజులాగే సణుగుతూ వంటింట్లో గిన్నెలు చప్పుడు చేస్తూ వంట పూర్తి చేసి లంచ్ బాక్స్ అందించింది నారాయణ భార్య శకుంతల. రోజు ఉన్న సనుగుడేగా, రోజు అలవాటైన వ్యవహారమే కావడంతో మారు మాట్లాడకుండా లంచ్ బాక్స్ తీసుకొని స్కూటీ ఎక్కి ఎప్పటిలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నాడు నారాయణ. నారాయణ సింగరేణి సంస్థలో ఆఫీసు సూపరింటెండెంట్ జాబులో ఉన్నప్పటి నుండి సెలవు రోజు 1 గంట బ్యాంకు దగ్గర కూర్చొని అవసరమైన వారికి విత్ డ్రాయల్ ఓచర్సు, డిపాజిట్ ఓచర్సు వగైరాలు రాస్తూ సహాయం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు రిటైర్ అయ్యాక పూర్తి టైం బ్యాంకులో ఉండి ఒక్క పైసా ఆశించకుండా తన సహాయాన్ని అవసరమైన అందరికీ అందిస్తూ వస్తున్నాడు నారాయణ. అందరూ నారాయణ సార్ అని గౌరవంగా పిలిచేవాళ్ళు. చుట్టుపక్క పల్లెల నుండి వచ్చిన చదువురాని వారికి, నెల నెల పింఛన్ల కోసం వచ్చే వృద్ధులకు, వికలాంగులకు, పేదవారికి,
బ్యాంకుకు వచ్చి అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు నారాయణ. అంతేకాదు ఊర్లో ఉండే ప్రముఖులు కూడా బ్యాంకులో ఏ అవసరం వచ్చినా నారాయణ గారికి ఫోన్ చేసేవారు. బ్యాంకు కొత్తగా వచ్చే స్టాఫ్ కూడా నారాయణ గారు గైడ్ చేస్తూ ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే నారాయణ సార్ వల్ల ఆ బ్యాంకు రెప్యుటేషన్ పెరిగిపోయిందనవచ్చు. ఉదయం వాకింగ్, తర్వాత సాయంత్రం వరకు బ్యాంకు డ్యూటీ, సాయంత్రం స్నేహితులతో ఓ గంట కాలక్షేపం. ఇది నారాయణ గారి దినచర్య. అప్పుడప్పుడు బ్యాంకుకు వచ్చే పల్లె ప్రజలు ప్రేమతో తెచ్చిన మొక్కజొన్న కంకులు, కూరగాయలు, తేనె, జున్ను, పిండి వంటలు బలవంతంగా నారాయణను మొహమాట పెట్టి మరీ ఇచ్చేవారు. ఇక నారాయణ ఎక్కడికి వెళ్ళినా సార్ సార్ అంటూ ఆప్యాయతగా పలకరింపులు. మార్కెట్లో కూరగాయల మొదలు సరుకులు వగైరా అన్నీ తక్కువ ధర చేసి నారాయణ గారికి ప్రత్యేకంగా ఇచ్చేవారు. అందుకే నారాయణ గారు ఏది కొనేవారు కాదు. ఆయనకు తనను ప్రత్యేకంగా చూడటం ఇష్టం ఉండేది కాదు. అందుకే అన్నింటికి భార్యనే వెళ్ళమనేవారు. కానీ శకుంతలకు భర్త ప్రవర్తన నచ్చేది కాదు. ఇచ్చినప్పుడు తీసుకోవడంలో తప్పేమిటి అనేది. అలాగే దాన ధర్మాలకు తన చెయ్యి ముందుకు వచ్చేది కాదు. ఎంగిలి చేయితో కాకిని కొట్టని గుణం ఆమెది. భర్త పనికిరాని పనులు చేస్తున్నాడని సులకనాభావం ఉండేది. ఒకరోజు నారాయణ గారు వాకింగ్కు వెళ్లి వస్తూ స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోయారు. చాలా దెబ్బలు తగిలాయి. చూసిన వారు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ వార్త ఊరంతా పాకింది. హాస్పిటల్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఎంత అపాయం లేకపోయినా నారాయణ గారి కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. కట్టుకట్టి ఇంటికి పంపారు డాక్టర్లు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి జనాలు తండోపతండాలుగా నారాయణ గారిని పరామర్శించడానికి వస్తూనే ఉన్నారు. నారాయణ దగ్గరకొచ్చి, అయ్యా, మాకు బ్యాంకులో దిక్కెవరయ్యా, మాకు సాయం చేసే చెయ్యికి ఇలా అయ్యిందేమిటయ్యా అంటూ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ బాధపడే వాళ్ళని చూసి శకుంతల ఆశ్చర్యపోయింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే జనాలు సొంత మనిషిలా భావించి ఏడుస్తున్నారు. పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు ఇంటికి వచ్చి పరామర్శిస్తూ ధైర్యం చెబుతూ ఉన్నారు. వాళ్ళు తెచ్చే పండ్లు ఫలాలతో ఇల్లంతా నిండిపోయింది. అలా తామరాకుపై నీటి బొట్టులా రోజులు జారిపోయాయి. నారాయణ యథావిధిగా దినచర్య ప్రారంభించాడు. ఆశ్చర్యంగా శ్రీమతి సనుగుడు, దెప్పి పొడుపులు తగ్గిపోయాయి. లంచ్ బాక్స్ కట్టి తాను నారాయణ గారితో బయలుదేరింది శకుంతల. అవునండి, ఈ రోజు నుండి నేను మీతో వస్తాను. మీతో పాటు కొందరికి సహాయం చేస్తాను. ఇంతమంది దీవెనలే నా పసుపు కుంకుమలను కాపాడాయి. వారి రుణం కొంతైనా తీర్చుకుంటాను అంటూ భర్త అడుగులో అడుగు వేసింది శకుంతల. ఆ తెల్లవారి ఉదయం శకుంతల కొన్ని దుప్పట్లు, స్వెటర్లతో నారాయణతో పాటు వాకింగ్కు బయలుదేరింది. అవ్వకు ఇచ్చిన చలికోటు వేసుకొని చూసుకుంటూ మురిచిపోతోంది. రాజస్థానీలు దుప్పట్లు కళ్ళకద్దుకుంటూ తీసుకున్నారు. చలికోట్లు వేసుకున్న రాజస్థానీ మహిళలు మురిచిపోతూ శకుంతల పాదాలకు నమస్కరించారు. సూర్యుడు కొత్త కిరణాలతో నులివెచ్చగా బయటకు వస్తున్నాడు. పచ్చని పచ్చికపై నిలిచిన మంచు బిందువులు ఆవిరై ఆకాశానికి ఎగిరిపోతున్నాయి. పక్షులన్నీ రెక్కలు విదిలిస్తూ ఆకాశంలోకి రెక్కలు చాచుకుని ఎగురుతున్నాయి, వెచ్చని వేడిని ఆస్వాదిస్తూ. చలి భయం భయంగా దూరంగా జరిగిపోతోంది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.